బిడ్డకు తల్లి అవసరం ఎంత ఎక్కువగా ఉంటుందో మనకు తెలుసు. కవులు రాశారని కాదు గాని నవమాసాలు మోసి కన్న బిడ్డని గుండెలకు హత్తుకొని మురిసిపోయే తల్లిని చూడండి. అమ్మ స్పర్శ తగలగానే గుగ్గపెట్టి ఏడ్చే బిడ్డ కూడా కమ్మగా నవ్వుతూ అమ్మని ఖర్చు పెట్టుకుని నిర్భయంగా పడుకుంటాడు. ఆ బిడ్డ మోము చూడండి. ప్రకృతిలోని సజీవమైన అందం అంటే అదే. అమ్మ బిడ్డకి తన స్తన్యం ఇచ్చి పెంచుతుంది. బిడ్డ ఆల్నా పాల్నా అన్నీ ఆమెవే. గర్భంలోనూ బయటకొచ్చాక పెరిగి పెద్దయ్యే కొన్నేళ్ల దాకా కూడా తల్లిని అంటిపెట్టుకునే ఉంటారు పిల్లలు. వాళ్ళు ఏడ్చినా నవ్వినా తల్లికి అదొక భావోద్వేగమే. బిడ్డ పాదం కందిన ఏడుస్తుంది తల్లి. బిడ్డ నవ్విన ఆనంద బాష్పాలు కారుస్తుంది తల్లి. ఎవరిని తన బిడ్డ జోలికి రానీదు. తన కొంగుతోనే పెద్ద రక్షణ కవచం ఏర్పాటు చేస్తుంది. తన బాహువులతో పెద్ద గోడ కడుతుంది. 1000 కళ్లతో కాచుకుంటూ అన్నీ అమర్చి పెడుతూ కన్నా నీకన్నానా అంటూ బిడ్డని మహారాజులాగా చూసుకుంటుంది. లోకంలో చెడ్డ కొడుకులుంటారు గాని చెడ్డ తల్లులు ఉండరు అని ఆదిశంకరు చెప్పిన మాట అక్షర సత్యం. అమ్మకు తన పిల్లలు తప్ప వేరే లోకం ఉండదు. వాళ్ళు తన ఆనందాలకి అడ్డని అనుకోదు. బిడ్డల నోరు జారిన ఆమె ఆరాటమంతా పిల్లల బాగ్కోసమే. కన్నా అన్న పిలుపులో తల్లి మనసు తడిని గ్రహించండి. పసితనపు అమాయకత్వం పెద్దయ్యాక ప్రయోజకత్వం చూసి మురిసిపోవటమే తల్లికి తెలుసు. ఎప్పుడూ బిడ్డల ముచ్చట్లే తల్లి నోటి వెంట. తన గుండెల్లోని గుబుల్ను ఎప్పుడూ బయటపడనేదు తల్లి. లేమిలోనూ బిడ్డల పట్ల అంతులేని వాత్సల్యమే ఆమెకు. కుటుంబ బంధము అట్లే ఉన్నా కూడా బిడ్డల పట్ల మమకారమే ఎప్పుడూ తల్లికి. ఆ పేగు బంధం అంత దృఢంగా ఉంటుంది. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాకపోయినా సరే తల్లి గుండె బిడ్డల క్షేమమే కోరుతుంది. మరి తల్లి గుండె రాతి గుండులాగా కూడా ఉంటుందా? ఈ వీడియోలో ఏముంది? వీడియోలోని తల్లి ప్రవర్తన ఎటువంటిది చూద్దానండి. ఇది రష్యాలో జరిగిన సంఘటన. యారోస్లేక్ పట్టణం. ఒక మహిళ తన 7 ఏళ్ల వయసున్న బిడ్డని తన ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 10 ఏళ్ల తర్వాత తిరిగి తమ ఇంటికి వచ్చింది. ఇంట్లోకి వెళ్ళి చూసి నివ్వరపోయింది. 7 ఏళ్ల బిడ్డని ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్ళిపోయిన ఈ మహిళ ఇప్పుడు 10 ఏళ్లకి తిరిగొచ్చింది. అప్పుడు ఆమె వెళ్ళిపోయాక అటుగా వెళ్తున్న ఒక అతను ఇంట్లోంచి బిడ్డ ఏడుపు విన్నాడు. ముందు అదో భ్రమ అనుకున్నాడు. తన పని మీద తాను వెళ్ళిపోయాడు. 2-3 రోజుల తర్వాత కూడా అవే ఏడుపులు విన్నాడు. పోలీసులకు చెప్పాడు. లోపల దీపం వెలగటం లేదు. ఇంటికి తాళం వేసింది. లోపల నుంచి బిడ్డ ఏడుపు అని చెప్పాడు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూస్తే హృదయ విదారకమైన దృశ్యం. దుమ్ము కొట్టుకుపోయిన నేల మీద మాసిన బట్టల్లో చుట్టూ ఉన్న ఆడబిడ్డ చలికి చిగురుటాకులా వణికిపోతూ ముడుచుకుపోయింది. 6 రోజుల నుండి ఏ ఆహారము లేకుండా ఆ పసిబిడ్డ అలాగే పడున్నట్టు తెలుసుకున్నారు. ఎవరూ లేకుండా ఉండటం సరే, 6 రోజులుగా ఖాళీ కడుపుతో 7 ఏళ్ల వయసు బిడ్డ బతికుండటం వాళ్ళకి గొప్ప ఆశ్చర్యం కలిగించింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ బిడ్డని. వైద్యులు ఇది గడ్డు పరిస్థితి అన్నారు. వైద్యం మొదలుపెట్టారు. పోలీసులు క్షుణ్ణంగా తమ పరిశోధన కొనసాగించారు. ఆ చిన్నారి పేరు లీజా ఛాయ అని కనిపెట్టారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా పాప తల్లిదండ్రుల ఆచూకీ తెలియరాలేదు. బిడ్డ పరిస్థితి చూస్తే చాలా నాజూగ్గా ఉంది. ఆ హాస్పిటల్లోనే ఇనాలిక అనే ఒక మహిళ తన కొడుకుని వైద్యం కోసం తీసుకొచ్చింది. లీజా పరిస్థితిని ఒక నర్సు ద్వారా ఇనాలిక వింది. తల్లి మనసు కరిగిపోయింది. తన బిడ్డతో పాటు లీజా బాగోగులు కూడా తానే చూడసాగింది. వెంటనే వెళ్ళి కొన్ని దుస్తులు, బొమ్మలు, భోజనం తీసుకొచ్చి పెట్టింది. ఒకరోజు లీజా హాస్పిటల్లో కనిపించలేదు. ఇనాలిక తల్లడిల్లిపోయింది. హాస్పిటల్ వాళ్ళని అడిగితే చెప్పారు ఆ బిడ్డని అనాథ శరణాలయానికి పంపించామని. ఆ కొద్ది రోజులకి ఇనాలికకి లీజాతో ఏదో అనుబంధం, పేగు బంధానికి మించిన ప్రేమానుబంధం ఏర్పడిపోయింది. వెంటనే అనాథాలయానికి వెళ్ళింది ఇనాలిక. చేయాల్సిన అధికారిక విధులన్నీ పూర్తి చేసింది. అన్ని సూత్రాల ప్రకారం వ్యవహారం ముగించి లీజాని తన ఇంటికి తీసుకెళ్ళింది. తన కుమారుడితో సమంగా లీజాని సొంత కూతురులాగే పోషించింది. ఒక తల్లి బిడ్డకు చేసే అన్ని సపర్యలు ఆల్నా పాల్నా అన్నీ చేసింది. కథ సుఖంగా నడుస్తోంది అనుకుంటున్నారా? లేదు. లీజాకు వయసు పెరుగుదలతో పాటు నడకలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని సరిదిద్దడం కోసం ఇనాలిక లీజాని డాన్స్ క్లాస్కి పంపించసాగింది. శరీరం సౌష్ఠవంగా అవయవాల తీరుతెన్నులు సాధారణ స్థితిలోకి వస్తాయని ఏర్పాటు చేసింది. ఇనాలిక కష్టం ఊరికే పోలేదు. ఆమె కృషి ఫలించింది. తల్లి మనసు కదా. బిడ్డ రక్షణ కోసం ఆమె తీసుకున్న సంకల్పం అంత గట్టిది. లీజా స్వయంగా నడవసాగింది. ఇది చక్కబడింది అనుకుంటే మరో సమస్య చుట్టుముట్టింది. పుట్టుకతోనే చామన ఛాయ వర్ణం లీజాది. రష్యా పాఠశాలల్లో తోటివారి నుండి చిన్న చూపు ఎదుర్కోవాల్సి వచ్చింది. తల్లి ఇనాలికకి ఈ సంగతి చెప్పింది. అప్పుడు ఇనాలిక మన మీద ఇతరుల అభిప్రాయాలకి అంత విలువ ఇవ్వనక్కర్లేదని చెప్పింది. ప్రతిదానికి పరిధులుంటాయి. ఎవరన్నా ఆ అవధి దాటి వస్తే వారి మాటలకు, చేష్టలకు ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదని చెప్పింది. చదువు మీద దృష్టి పెట్టడమే ఇందుకు సరైన పరిష్కారమని బోధ చేసింది. అర్థమయ్యేలాగా చెప్తే ఎవరికైనా బుర్రకెక్కుతుంది. ఎంత ఇబ్బందికరమైన విషయమైనా భావోద్వేగానికి అతీతంగా తీసుకోగలిగే నేర్పును అలవర్చుకోవడం జరుగుతుంది.
జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఇదే మంచి మార్గం. లీజాకి తల్లి చెప్పిన మాటలు అర్థమయ్యాయి. ఆ రోజు నుంచి స్కూల్లో వాళ్ళ మాటలు పట్టించుకోవటం మానేసింది. పుస్తకాల్ని నేస్తాలుగా చేసుకుంది. చదువుని లక్ష్యంగా పెట్టుకుంది. ఎదగటాన్ని జీవిత గమనంగా మార్చుకుంది. ఇప్పుడు లీజా పెద్దదైంది. గొప్ప పేరున్న మోడల్ అయింది. ఎన్నో పోటీల్లో పాల్గొంది. అది ఆమె ఆత్మానందం సాధించిన గెలుపు, ఆత్మవిశ్వాసం అందించిన విజయం. చిన్నప్పటి ఇబ్బందులన్నింటినీ వెనక్కి నెట్టి గెలిచి చూపించింది. పెద్ద పెద్ద కంపెనీలకు ప్రచారకర్తగా మారింది. 2 చేతులా సంపాదిస్తోంది. ఇప్పుడు తనొక సెలబ్రిటీ. ఈ చరిత్ర అంతా లీజా కన్నతల్లి చెవున పడింది. లీజా ప్రయాణం 7 ఏడాది వయసప్పటి నుంచి ఇప్పటిదాకా సాధించిందంతా అసాధారణం కదా. ప్రపంచానికి తెలియకుండా ఉండదు. లీజా దాచింది లేదు. ఇప్పుడు లీజాని కన్న తల్లి కూతుర్ని చూడాలని ప్రయత్నాలు చేసింది. మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. కానీ లీజాకి ఆమె ముఖం చూడ్డానికి కూడా మనసొప్పలేదు. అసలు తనని సంప్రదించే మార్గాల్ని మూసేసింది. లీజాకి తన కన్న తల్లి అంటే ఇనాలి కాని, తన ప్రాణం ఇనాలి కాని. అయితే నేటికి లీజాని వేధించే ప్రశ్న ఏమంటే, 7 ఏడాది వయసున్న చిన్న బిడ్డని ఆ కన్న తల్లి ఎందుకని అలాంటి దుర్భర వాతావరణంలో వదిలి వెళ్ళినట్టు తెలియదు. కారణమేమిటో తెలుసుకోవడానికి కన్న తల్లిని కలుసుకోవాలని అనుకోలేదు. తెలియకపోయినా తాను జీవించగలదు. ఇనాలిక లీజాల పరస్పర ప్రేమకు ఏ అడ్డు లేదు. మీరేమంటారు? తల్లి బిడ్డలు కలుసుకోవాలా? లీజా తన కన్న తల్లిని తన వద్దకు తెచ్చుకోవాలా? ఇన్నాళ్ల తన వ్యధని మర్చిపోవాలా? దిక్కు మొక్కు లేకుండా పడేసిపోయినా ఆమెని కన్న తల్లి కాబట్టి చేరదీసి బాగోగులు చూడాలా? ఏం చేయాలంటారు? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.